ఒకడిలో మహాబలుడు అనే ఎలుగుబంటిగాడు ఒకడు ఉండేవాడు. వాడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. అయితే పాపం వాడు వారం రోజులుగా పనిలేక తినడానికి ఏమీ దొరక్క అడవంతా తిరగసాగాడు. అలా వెళుతున్న ఎలుగుబంటికి చెట్టు మీద కోతొకటి కనిపించింది. ఓ కోతి మామా, ఏదైనా పని ఉంటే ఇప్పించవా? పనా? పనంటే ఓ అద్దరిపోయే పనుంది, చేస్తావేంటి? డబ్బులు అదిరిపోయేలా చేస్తాను. ఏంటా పని? అడవిలో ఫ్రీ పథకాలు వచ్చాక అరటి పండు మీద తొక్క ఒలుచుకుని తినాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంటారు చూడు, అలా పండు మీద తొక్కలు పీకి ఇవ్వాలి. ఆ పని చేస్తావేంటి? ఎందుకు చేయను? ఏ పనైనా చేస్తాను. అందుకు నాకు ప్రతిఫలంగా ఏమిస్తావు? పండు నాకు, తొక్క నీకు. తొక్కను నేనేం చేసుకోను? తొక్కలతో ఫ్రీగా స్కేటింగ్ ప్రాక్టీస్ చేసుకో, పండగ చేసుకో. పోయి నిన్ను పని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ అని ఎలుగుబంటిగాడు కోతిని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎలుగుబంటికి ఏనుగు ఎదురయ్యింది. ఓ గజరాజా, ఏదైనా పని ఉంటే ఇప్పించవా? నేనొక కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను. అందుకు చెట్లు నరకాలి. చేయగలవా? ఓ బ్రహ్మాండంగా చేయగలను. రోజు నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను, సరేనా? అలాగే గజరాజా అంటూ సంతోషంగా గొడ్డలి భుజాన్ని వేసుకుని అడవికి బయలుదేరాడు ఎలుగుబంటిగాడు. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలి రోజే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. వాడి పనితనం చూసిన గజరాజు చాలా అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు ఎలుగుబంటిగాడు. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్ళాడు. కానీ 8 చెట్లనే కొట్టగలిగాడు. ఎలుగుబంటికి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు 6, తరువాత రోజు 4, ఇలా రోజు రోజుకు నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతుందా? ఇదో రోగమా? ఎలుగుబంటిలో తన కండబలంపై అనుమానం పెరిగింది. ఆ రోజే యజమాని దగ్గరికి వెళ్ళాడు. గజరాజా, నాకేదో వింత రోగం వచ్చేసింది. రోజు రోజుకి నా బలం తగ్గిపోతోంది. ఇక పని చెయ్యలేను. దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు కంగారుగా. కాసేపు ఆలోచించిన గజరాజు ఏది, నీ గొడ్డలి తీసుకురా. వాడు తీసుకొచ్చి ఇచ్చాడు. గొడ్డలిని కాసేపు పరిశీలించి, బంటి, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావు, కానీ బుద్ధి బలాన్ని వాడటం లేదు. చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చేయాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు. దానికి బుద్ధి బలం తోడవ్వాలి అని చెప్పాడు గజరాజు. పొరపాటు తెలుసుకున్న ఎలుగుబంటిగాడు గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా వెళ్లి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు. చివరికి కష్టానికి తగిన ఫలాన్ని పొందాడు. ఒక ఊరిలో కోడి ఒకటి దాని పిల్లలతో కలిసి హాయిగా జీవించేది. అయితే అనుకోకుండా ఒక రోజు ఆ కోడి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. తన పిల్లల్ని పిలిచి విషయం చెప్పి, పిల్లలు, నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. మీరంతా కలిసికట్టుగా మసులుకోండి అని చెప్పి బయలుదేరింది. కోడి వెళ్ళడాన్ని ఓ నక్క చూసింది. కోడి ఏదో పని మీద బయటకు పోతోంది. ఎలాగైనా రాత్రికి వచ్చి పిల్లల్ని హాయిగా అరిగించేయాలి అని అనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, కోడి కోనలో ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. మేమంతా మా అమ్మ చెప్పినట్టు ముందున్న చిన్న గదిలోనే పడుకుంటాం అన్నాయవి ముక్త కంఠంతో. ఆహా, మీరంతా ఎంత మంచి పిల్లలు. అమ్మంటే మీకు ఎంత ఇష్టం. సరేలే,
ఈ రాత్రికి మీరు మీ అమ్మ చెప్పినట్టు ఆ చిన్న గదిలోనే పడుకోండే. టాటా. అని చెప్పి నక్క ఆనందంగా వెళ్ళిపోయింది. అది వెళ్ళగానే కోడిపిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ, అమ్మ ఎవరిని పూర్తిగా నమ్మవద్దంది కదా. ఈ జిత్తులు మారి నక్కను నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయవి. ఆ రాత్రి అవి ఆ గదిలో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి వెనుక పడుకున్నాయి. రాత్రి సద్దుమనిగాక నక్క నెమ్మదిగా వచ్చి ఆ గదిలోకి దూరింది. దాని ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. అది అరవలేక నోరు మూసుకుని బాధగా మూలుగుతూ అడవిలోకి పారిపోయింది. అది చూసిన కోడిపిల్లలు బాగా నవ్వుకున్నాయి. మరునాడు నక్క మళ్ళీ వచ్చి, కోడి పిల్లలు, రాత్రి ఎక్కడ పడుకున్నారో ఏంటో, మీకు బాగానే నిద్ర పట్టుంటదిలే. మరి ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. మేము అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అన్నాయా కోడిపిల్లలు. ఆహా, పిల్లలంటే మీలా ఉండాలి. అమ్మ మాట అస్సలు మీరకూడదు, లేకుంటే అమ్మకు కోపం వస్తుంది. ఈ రాత్రికి మాత్రం మీ అమ్మ చేసిన పొయ్యిలోనే పడుకోండే. నే వస్తా. బై బై. అని సంబరంగా వెళ్ళిపోయిందా నక్క. నక్క సంగతి తెలిసిన కోడిపిల్లలు పొయ్యిలో బొగ్గులు పడేసి ఇంటి వెనుక హాయిగా పడుకున్నాయి. రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది. పాపం అది అరవలేక మూలుగుతూ పరుగో పరుగు. అది గమనించిన కోడిపిల్లలు పడి పడి నవ్వుకున్నాయి. పట్టు వదలని నక్క మర్నాడు ఉదయం వచ్చి, ఓయ్ పిల్లకోళ్ళు, ఇవాళ ఎక్కడ పడుకుంటారా అని ముద్దు చేస్తూ అడిగింది. నక్క మామ, ఇలా రోజు ఎందుకు అడుగుతున్నావు అని సందేహంగా అడిగాయా కోడిపిల్లలు. ఏం చెప్పమంటారా, మీ అమ్మ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే పని నా పైనే పడింది. అది కూడా తిండి తిప్పలు నిర్ధారాలు లేకుండా. ఎవరికి తప్పినా ఈ మామకు తప్పుతుందా అంటూ నంగనాచిలా నటించింది. సర్లే మామా, మా మంచి కోరి నీవు అడగడము తప్పడం లేదు, నీ మంచి కోరి మేము చెప్పడము తప్పడం లేదు. ఈ రాత్రికి అదిగో ఆ గడ్డి వాములో పడుకుంటాము అన్నాయి కోడిపిల్లలు. వేరే గుడ్డు పిల్లలు, ఈ రాత్రికి సేఫ్ గా ఆ గడ్డి వాములోనే పడుకోండి. వెచ్చగా హాయిగా ఉంటది. మరి నేను వస్తాను. సీ యూ. అంటూ ఆనందంగా గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. నక్క వెళ్ళగానే కోడిపిల్లలు, చూసారా, దాని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి. అంటే అది మనల్ని తినడానికే వస్తుంది. ఇవాళ ఎలాగైనా దాని పీడ వదిలించుకుందాం అనుకుని కలిసికట్టుగా ఆలోచించి ఒక ఉపాయం పన్నాయి. రాత్రవన్నీ అటక మీదకెక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి. అల్లరి కోనలో, ఈ రోజు మీరు నా నుంచి తప్పించుకోలేరు. మీ పని ఫినిష్. అని నక్క వేగంగా వచ్చి గడ్డివాములో దూరింది. వెంటనే కోడిపిల్లలు గడ్డివాముకు నిప్పంటించాయి. ఆ మంటలో నక్క మాడి మసైపోయింది. తల్లి కోడి రాగానే పిల్లలు జరిగిందంతా చెప్పాయి. అది విని తల్లి కోడి మొదట భయపడినా తరువాత పిల్లల తెలివితేటలకు ఎంతో ముచ్చటపడింది. ఆనందంగా వాటిని దగ్గరకు తీసుకుని, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను పిల్లలు, జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది. కోడిపిల్లలన్నీ సంబరంగా గంతులు వేశాయి. ఒక అడవిలో పులి ఒకటి ఉండేది. దానికి బలశాలినని చాలా గర్వం. ఇష్టం వచ్చినట్లు జంతువులను చంపేసేది. అదే అడవిలో కోతి ఒకటి ఉండేది. అది చాలా మంచి మనసు కలది. ఆపదలో ఉన్న జంతువులను పక్షులను ఆదుకోవడం, చేతనైన సహాయం చేయడం దానికి చిన్నప్పటి నుండి అబ్బిన మంచి గుణాలు. ఆ కోతి పులి నుండి జంతువులను చాలాసార్లు కాపాడింది. ఒకసారి పచ్చిక మేస్తున్న జింకను చంపడానికి అడుగులో అడుగు వేస్తూ నిశ్శబ్దంగా ముందుకు కదులుతున్న పులిని కోతి చెట్టుపై నుండి చూసింది. అరే, పులి జింక మీద పంజా విసరబోతోంది. అది పంజా విసిరేలోగా నేను ఈ పండును విసిరి దాన్ని కాపాడతా అని వెంటనే జింకపై పడేలా తన చేతిలోని మామిడి పండును గురిచూసి విసిరింది. పండు తగలగానే జింక ఉలిక్కుపడి పరుగందుకుంది. పులి జింకని అందుకోలేకపోయింది.
మరోసారి గుర్రాన్ని వేటాడడానికి అలికిడి కాకుండా మెల్లగా వస్తున్న పులిని కోతి గమనించింది. ఓయ్ పులిరాజా, నువ్వు గుర్రాన్ని స్వాహా చేయాలనుకుంటే నేను గుర్రం మీద స్వారీ చేయాలనుకుంటున్నా, కాసుకో అంటూ వేగంగా ఎగిరి గుర్రం మీద కూర్చుని కిచకిచమని అరుస్తూ హెచ్చరించి గుర్రాన్ని పరుగులెత్తించింది. అలా పులికి చిక్కకుండా గుర్రాన్ని కాపాడింది. ఇంకోసారి కుందేలును చంపడానికి పులి రావడం కోతి కంట పడింది. అయ్యయ్యో, నీ కళ్ళు ఈ బుల్లి కుందేలుపై పడ్డాయా? అయినా నీకు చెక్ పెట్టడానికి నేను ఒకరిని ఉన్నానని మర్చిపోయినట్టున్నావు అని వెంటనే కోతి కుందేలును ఎత్తుకుని చెట్టెక్కేసింది. దాంతో పులి కోతిపై పగబట్టింది. ఈ తుంటరి కోతి ప్రతిసారి నాకు అడ్డుపడుతోంది. దీన్ని అడ్డు తొలగిస్తే కాని నా ఆకలి తీరదు. కోతి తన చేతికి చిక్కితే చంపాలని అదును కోసం పులి ఎదురు చూడసాగింది. ఒకసారి కోతి చెట్టు కింద కూర్చుని పండు తింటూ పులి కంట పడింది. అరే, కోతిగాడు భలే దొరికేశాడు. అనుకుని పులి ఆవేశంతో కోతి మీద దాడి చేయడానికి ముందుకు దూకింది. ఆ అలికిడికి కోతి ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎక్కేసింది. ఓయ్ పులిరాజా, నువ్వు పేరుకే రాజు, వెళ్ళి చేపలు పట్టుకో అంటూ కోతి పక్కపక్క నవ్వేసింది. ఆ మాటలకు మరింత కోపంతో చెట్టు కిందే అటూ ఇటూ తిరిగిన పులి చివరకు ఏం చెయ్యలేక అక్కడి నుండి వెళ్లిపోయింది. ఒకరోజు వేటగాడు పన్నిన బోనులో పులి చిక్కుకుంది. దాన్ని చాలా జంతువులు చూశాయి, కాని గర్విష్ఠ పులిని కాపాడి మళ్ళీ తమ ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎందుకని ఎవ్వరూ ముందుకు వెళ్ళలేదు. అయితే అప్పుడే అటుగా వచ్చిన కోతి బోనులో బందీ అయిన పులిని చూసింది. అరే, పులి చాలా ప్రమాదంలో ఉంది, వేటగాడు వచ్చేలోపు విడిపించాలి అని కంగారుగా కోతి పరుగు తీసి దాన్ని బోనులో నుండి తప్పించింది. తరువాత తన ప్రాణాలు కాపాడిన కోతికి పులి కృతజ్ఞతలు చెప్పింది. నేను చాలాసార్లు నిన్ను చంపాలని ప్రయత్నించాను. నిన్ను నేను చంపి ఉంటే ఈ రోజు నన్ను కాపాడేవారే లేక నేను శాశ్వతంగా బందీగా ఉండడమో లేక ప్రాణాలు కోల్పోవడమో జరిగేది. మా జాతి క్రూరమైనదని తెలిసి దయాగుణంతో కాపాడావు. మనం ఈ భూమి మీద బతుకుతున్నది ఇతరులకు కీడు చేయడానికి కాదు, చేతనైన సాయం చేయడానికని నీ వల్ల గుర్తించాను. ఇక ముందు ఏ జంతువును వేటాడను, ఎవరికి ఎటువంటి కీడు తలపెట్టను. నీ మార్గంలో నడుస్తాను అని కోతికి నమస్కరించింది పులి. పరోపకార బుద్ధితో జంతువులన్నింటితో మెప్పు పొందడమే కాక పులిలో కూడా మార్పు తెచ్చిన మంచి కోతిని జంతువులన్నీ ఎంతగానో అభినందించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.